నాకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. మొత్తం వేరే లెవెల్ అనిపించింది నిజంగా. చైతన్య యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది అన్న నిజంగా. అంటే మన తెలంగాణ స్లాంగ్లో ఒకప్పుడు బలగం వచ్చింది, అది ఎంతైతే హిట్ అయిందో దానికి మించిందన్న ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే డబ్బు గురించి, ఆశ గురించి, వీటన్నిటి గురించి అన్న. నిజంగా మామూలు సినిమా కాదు ఇది, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఒక మంచి నిజంగా ప్రతి ఒక్కరు చూడాలన్న. ఇది ఒక అంటే ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న సినిమా అనేది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ఉంటాయన్న, నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం, తెలంగాణ ఊరు ఎలా ఉంటుందో మొత్తం అలా చూపించారన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి కథ కూడా మంచిగా మాకు చూపించారు చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా. ముఖ్యంగా డబ్బు మీద ఆశ ఉంటుంది చూడు, ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవాలి, నేను ఓవర్ నైట్ ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి అన్నీ అంటారు చూడు, వాళ్ళందరూ చూడాలి. సో డబ్బు గురించి ఒక మంచిగా ఉందన్న సినిమా అయితే. సో మీరు అందరు చూడండి అన్న, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే షరతులు వర్తిస్తే చూసిన ఇదే అన్న సినిమా. అంటే చాలా రోజుల తర్వాత మనం ఏంటంటే వెబ్ సిరీస్లో మన చైతన్య యాక్టింగ్ చూసినాం, కానీ ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసిన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నాకైతే స్టోరీ మంచిగా వచ్చింది. ఒక్కొక్కరికి డబ్బు పిచ్చి, పొద్దున పని, సాయంత్రం పని, నైట్ పని, ఒక్క రోజులో కోటీశ్వర అవ్వాలని డబ్బుల పిచ్చి ఉన్న కొడుకులందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి శాశ్వతం కాదు భయ్యా, చెయ్యాలా న్యాచురల్గా. ఆ సాంగ్స్ అన్న అసలు మన పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ సాంగ్, 12 ఒకటి సాంగ్ ఉంటుంది భయ్యా, మంచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మన పల్లెటూరులో ఎలా పెళ్లి జరిగితే, సంబరాలు ఎలా జరిగితే, పిల్లని పెళ్లి కొడుకు దగ్గర ఎలా పంపిస్తా సన్నివేశాలు అసలు న్యాచురల్గా నీట్గా ఉంది బ్రో. నాకు ఈ మధ్యలో చాలా సినిమాలు షరతులు వర్తితే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక మంచి సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది భయ్య సినిమాలో. మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు. షరతులు వర్తిస్తే ఎవరు మిస్ కాగానే చూడండి, సూపర్ మూవీ. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. మనలాంటి మిడిల్ క్లాస్ ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే ఆశ భయ్య, ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు చేస్తే 5 లక్షలు వస్తాయి. ఒకళ్ళు జాయిన్ చేస్తే మనం జాయిన్ అయితే ఇంకొక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అని కక్కుర్తి పడి చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరో కక్కుర్తి పడవద్దు, ఎవరో మీరు కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకుంటే జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను. మంచి హార్ట్ కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. మీకే కాదు, మీడియా ఏదైందో మాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను మళ్ళీ చెప్తాను చూసి ఆడియన్స్, కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరు కక్కుర్తి పడవద్దు. ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే 2 లక్షలు పెడితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4 జాయిన్ చేస్తే చెప్ప. ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. వర్తించే సినిమా చూసా, నిజంగా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. చాలా మంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సినిమా బ్రో. అంటే కొంచెం డల్లే ఉంటుంది, కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, 30/20 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోలలో కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ ఇందులో భూమి హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్గా చెప్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి మెసేజ్ మూవీ, యూత్కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈరోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి. అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే ఊర్లలో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి అవాలా తీస్తూ ఉంటారనమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పను మీకు. తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ గారు.